జగిత్యాల జిల్లా రాయకల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇక ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీసం మద్దతు ధర కల్పించడం ప్రధానమని అన్నారు. ఇక రుణగ్రస్తుడైన రైతును రుణ విముక్తిని చేయడానికి యూపీఏ ప్రభుత్వం ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఇక దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, ఆ యువతను ఉద్యోగ ఉపాధి కల్పన ప్రభుత్వాలు బాధ్యత అని పేర్కొన్నారు. ఇక 2014 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ 10 ఏళ్లు గడిచినా ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేకపోయాడని ఆరోపించారు. ఇక పబ్లిక్ రంగ సంస్థలకు నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టారని, ప్రభుత్వం ఒక్క వ్యాపార సంస్థ అయిపోయిందని ఆయన విమర్శించారు. ఇక రాబోయేది కాంగ్రెస్ డబుల్ ఇంజిన్ సర్కారని జీవన్ రెడ్డి జోషిన్ చెప్పారు. దయచేసి వాస్తవాలు ఇవాళ నేనేమంటున్నా, ఓటర్ అనేవాడు ఆలోచన చేయాలి. రెండు పార్టీలు ఏదైతుందో గతంలో మన ముందు మెదిలినాయి. సరే, అభ్యర్థులు రేపు ఎవరుంటారో ఏంటిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ప్రకటింపజేయవలసింది ఉన్నది. ఇట్ మే టేక్ ఎదర్ 1-2 days. బట్ అరవింద్ గురించి అయితే అందరూ తెలిసిందేనా? ఆయన ఏది ఏమైనా ఏదైతుందో ఇవాళ అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మోడీ గారు 100 రోజులు గ్యారంటీ మాట్లాడతాడు. ఆయన ఎవడో మాట్లాడితే వేరు, కానీ అంత పెద్ద మనిషి 100 రోజులు గ్యారంటీ మాట్లాడితే 100 రోజులు ఏదైతుందో అవుట్ ఆఫ్ 6 గ్యారంటీస్ 5 అమలు చేసింది. ఇంతలో దేశంలో ఎక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా 100 రోజుల్లో ఏదో ఎన్నికల ప్రణాళిక అమలు చేసిన ఒక రాజకీయ పార్టీ ఉన్నదే? ఇదే మోడీ గారు భారతీయ జనతా పార్టీ అడుగుతున్నాను నేను. మీరు ఏమన్నారు? విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు ఇస్తానంటే, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 2 లక్షలు ఇస్తానన్నాడు, 15 లక్షలు ఇస్తానన్నాడు. ఏమైంది? విదేశాల్లో నల్లధనం రెట్టింపు అయిపోయింది. అలా ఆనాటికి ఈనాడు 10 ఏళ్ల కాలం విదేశాల్లో నల్లధనం ఏదైతే పెరిగిపోయింది. ఇలా పారదర్శక నీతి అవినీతి, పారదర్శకత నీతి అవినీతి గురించి మాట్లాడి ఇంకా ఆశ్చర్యమని చెప్పి అంటున్నా. ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దబోయేది యువత అని చెప్పంటున్నా. ఆ యువతకి ఏదైతుందో ఉద్యోగ ఉపాధి కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత. నువ్వు 2014లో చెప్పిండే 10 ఏళ్ళు గడుస్తుంది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు. 2014 ఎంత చెప్పిండే? 2 కోట్లు సంవత్సరానికి. 10 సంవత్సరాలు గడిచిందే. 10 ఏళ్ళు ఎన్ని ఇవ్వాలి? 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. నిజంగా చెప్తున్నారు. ఇవాళ యువత తల్లిదండ్రుల గుండెల మీద కుంపెట్లాగా అయిపోయింది. అంటే తల్లిదండ్రుల గుండెల పైన కుంపెట్లాగా అయిపోయిందని చెప్పంటున్నా. పబ్లిక్ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టిండే. ఒకప్పుడు టాటా ఎయిర్లైన్స్ ఏదైతుందో, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతుందో దాన్ని జాతీయకరణ చేసి ఎయిర్ ఇండియాగా మార్చి, ఇలా మోడీ గారు ఏదైతుందో ఎయిర్ ఇండియా టాటా ఎయిర్లైన్స్ గా మళ్ళీ అప్పచెప్పిండే. రైల్వే ప్రైవేటీకరణ, రోడ్లు ప్రైవేటీకరణ. దేశం ఎక్కడికి పోతుంది? అని చెప్పి అంటున్నాను నేను. ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థ అయిపోయింది. ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థ అయిపోయిందని చెప్పి అంటున్నాను నేను. అష్యూరెన్స్ ఏదో ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది మోడీ ప్రభుత్వం. ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం పట్ల చెప్పంటున్న ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, మోడీ గారి నిర్లక్ష్యం చెప్పంటున్నాను.